ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 9వ తారీఖు. మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు బుల్లిష్ టు ఫ్లాట్ ఉంది. అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ వేరిష్నెస్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో కనిపించట్లేదు. బట్ మొన్న 3 రోజుల నుంచి కూడా హెవీగా సెల్లింగ్ జరిగింది కదా, అదైతే ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఐటీకి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే ముఖ్యంగా పిఎస్యూ బ్యాంకులో ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా జరుగుతుంది. ఎందుకంటే హెవీగా పిఎస్యూ బ్యాంక్స్ ర్యాలీ చేసినాయి. అండ్ మెటల్స్, ఫార్మా, కమోడిటీస్ బ్యాంక్ అప్ టు నిఫ్టీ 50 కొద్దిగా వీక్గా ఉంది. ఎఫ్ఎంసీజీలో ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. సో అబ్జర్వ్ చేస్తే ఒకరోజు ర్యాలీ అయింది ఏంటంటే నెక్స్ట్ రోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. సో కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ అనేది మనం చూస్తే నిన్న మార్నింగ్ చూసినప్పుడు మనకేమనిపించిందంటే మొత్తం నెగిటివ్గా ఉంది. ఈరోజు 50-50 కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. సో ఎనీహౌ చూద్దాం. ఇక్కడ హాంకాంగ్ కానీ, రష్యా, సౌత్ కొరియా, లండన్, జర్మన్ దాకా అయితే నెగిటివ్గా ఉంది. ఇక ఏషియా మార్కెట్, జపాను, యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా బుల్లిష్గా ఉన్నాయి. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు యొక్క పాత్ అనేది క్లియర్ చేస్తుంది. అందుకని కొద్దిగా ఆశావాహంతో ఉన్నారనమాట, పాజిటివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ కనిపించట్లేదు. ఇక ఎస్టర్డే ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు పౌల్ గారు మాట్లాడతారనమాట ఈవినింగ్ 7:30కి. సో వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఏమేం క్లూస్ ఉన్నాయి, వడ్డీ రేట్ల గురించి ఎలా స్పందిస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ డేటా గురించి మాట్లాడటం జరుగుతుంది. దాన్ని బట్టి ఒక ఐడియా అనేది మార్కెట్ తీసుకుంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్స్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. మనకి 11 నుంచి ఐ థింక్ 11 టీసీఎస్ ఉన్నట్టుంది. టీసీఎస్. సో ఇది గైడ్ చేస్తుంది అనమాట. దీంట్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఐటీలో బౌన్స్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఐటీలో కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఇక స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని బ్యాన్లో ఉన్నాయి. బ్యాన్ లిస్ట్లో చంబల్ ఫర్టిలైజర్స్, ఇండియా సిమెంట్, జిఎన్ఎఫ్సి, ఇండస్ టవర్, పిఈఎల్, బంధన్ బ్యాంక్, ఏబిఎఫ్ఆర్ఎల్, హిందుస్థాన్ కాపర్ ఉన్నాయన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఐఎక్స్ కానీ, బలరామ్ చిమ్నీస్ కానీ, జిఎంఆర్ ఇన్ఫ్రా, టాటా కెమికల్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనం హీట్ మ్యాప్ అంటాం. అంటే టాప్ గెయినర్స్, లూజర్స్ని సింపుల్గా నిఫ్టీలో చూడటానికి ఇక్కడ మనం చూస్తే ఓఎన్జీసీ కానీ, ఐటీసీ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కనిపిస్తూ ఉన్నాయి పాజిటివ్గా. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, టైటాన్ అయితే జేపీ మోర్గన్ ఏం చేశారంటే దీని యొక్క రేటింగ్ అనేది తగ్గించారు. ఇంతకుముందేమో 3,850 అని చెప్పారు, ఇప్పుడు 3,450కి వచ్చారు. 400 పాయింట్లు తగ్గించారు టైటాన్లో. అందుకని నేను ఒక్కరోజు దగ్గర 3.5 నుంచి 4% అనేది డ్రాప్ అయిపోయింది. సో ఇక మనకి సిగ్నిఫికెంట్గా ఫీచర్స్లో లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఆర్ఈసీ లిమిటెడ్, ఓఎన్జీసీ, మ్యారికో, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్, గెయిల్ అనే దాంట్లో లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో కనిపిస్తుంది అంటే హిందుస్థాన్ కాపర్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో కనిపిస్తుందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎస్యూ బ్యాంక్ కనిపిస్తుంది ప్రస్తుతం. విరా రియాలిటీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ టైటాన్, ఆస్ట్రల్ పైప్స్ అనేది కనిపిస్తుంది. టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ దేంట్లో కనిపిస్తుందంటే ఏబిఎఫ్ఆర్ఎల్లో కనిపిస్తూ ఉంది. ఈ ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో 28% కనిపిస్తుంది అండ్ షార్ట్ సైడ్ 48% కనిపిస్తుంది. చూడండి, కొద్దిగా షార్ట్స్ యాడ్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్స్ 9.89 ఉండగా సిగ్నిఫికెంట్ షార్ట్స్ వచ్చేసరికి 13% కనిపిస్తుంది. సో ఓవరాల్గా కొద్దిగా షార్ట్ చేసేవాళ్ళు షార్ట్ చేస్తున్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక మనం దీన్ని ఈ మధ్యకాలంలో అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ వాల్యూమ్స్ అయితే తగ్గిపోతూ వస్తున్నాయి. స్టాక్ ప్రైస్ ఇండెక్స్ ప్రైస్ అయితే పైకి వెళుతూ ఉంది. బట్ ఎనీహౌ ఇక్కడ మనకి గత 1, 2, 3, 4, 5, 6 రోజుల నుంచి కూడా పైకి వెళుతుంది, కానీ అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. జస్ట్ ఎవరైతే చిన్న పుట్స్ బాయ్ చేస్తుంటారో వాళ్ళని మాత్రం టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అగ్రెసివ్గా అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుంది. అంటే షార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవర్ చేసినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది.
ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది పెట్టారనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ చాలా లెస్ యాక్టివ్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్లో ఉన్నారు. స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. సో నిన్న కూడా అబ్జర్వ్ చేసాం మనం. ఎఫ్ఐఎస్ అయితే దాదాపుగా అన్నింటిలో కూడా బుల్లిష్లో ఉన్నారు. డిఐఎస్ ఏమో షార్ట్ సైడ్ ఉన్నారు. ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ బెరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ బెరిష్గా ఉన్నారు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇండెక్స్ ఆప్షన్స్ని షార్ట్ చేస్తున్నారు ప్రొప్రైటరీ కూడా అని తెలుస్తుంది. ఇక క్లయింట్ లెవెల్ డేటా మనం చూసుకున్నట్టయితే స్టాక్ ఫీచర్స్ మాత్రం బై చేస్తున్నారు. మిగతా దాంట్లో పెద్దగా యాక్టివ్గా అయితే లేరు. ఇక డిఐఎస్ లెవెల్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ షార్ట్ అయితే చేస్తున్నారు. స్టాక్స్లో మాత్రం అగైన్ మళ్ళీ బై అనేది చేశారు. ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఐఎస్ బై చేశారు 61 కోట్లు, చాలా తక్కువ అనమాట. దీన్ని మనం పెద్దగా కన్సిడర్ చేసుకోక్కర్లేదు. బట్ డిఐఎస్ మాత్రం 2867 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూస్తే చాలా సైడ్ వేస్లో మార్కెట్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్, గమనించండి. సో ఫస్ట్ ఒక క్యాండిల్ మాత్రమే మూవ్ అవుతుంది, దానికి ఆపోజిట్లో చిన్నగా మూవ్ అవుతుంది అది కూడా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ పివోట్ చుట్టూ అంటే 24,285 300 దగ్గర మాత్రమే రౌండ్లో తిరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,400 రౌండ్ నెంబర్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 24,200 రౌండ్ నెంబర్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఇంకొకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బిగ్గర్ పిక్చర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూస్తే మనకి దగ్గరగా అయితే ఇమీడియట్గా 24,500 రెసిస్టెన్స్ ఉంది. 24,200 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఆ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ మూమెంట్ అనేది రావచ్చు. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో ఉంది ఓవరాల్గా. ప్రస్తుతానికి 52,500 రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు 53,000. దాని తర్వాత మనకి 52,000 రౌండ్ నెంబర్స్ దగ్గర ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తుంది. కానీ బిగ్గర్ పిక్చర్లో కొద్దిగా ఎందుకో ఈ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఇమీడియట్గా 52,589 రఫ్గా 590 అనుకోవచ్చు. దాని తర్వాత మనకి 52,888 కనిపిస్తుంది. దాని తర్వాత ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 52,360, దాని తర్వాత 52,061 అనేది ఇమీడియట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక డౌన్ ట్రెండ్ లోవర్ టైం ఫ్రేమ్లో ఉంది, బట్ చాలా స్ట్రిక్ట్ సైడ్ వేస్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అన్సర్టనిటీని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, వోల్టాలిటీని పెంచుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది ఇండియా విక్స్లో ఈ లెవెల్ దగ్గర 12 దగ్గర, అక్కడ నుంచి కూడా రైజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే పెరిగి ఉంటాయి, ఓకేనా, ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా హెవీగా సెల్ ఆఫ్ జరిగి కొద్దిగా అయితే బౌన్స్ అయితే జరుగుతుంది. యుఎస్ మార్కెట్స్ ఒకనొక టైంలో ప్రీవియస్ రెసిస్టెన్స్ దాకా వెళ్ళినాయి, కానీ ఏం జరిగిందంటే అక్కడ రిజెక్షన్ జరిగింది, మళ్ళీ ట్రై చేస్తున్నారు అన్నమాట. సో మనం చూస్తున్న సమయానికి ప్రస్తుతానికి 37 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నాం కదా 52,000 లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇక అయితే ఇక్కడ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ అండ్ మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం కంపేర్ చేద్దాం. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎన్ని పాయింట్లు అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24,380 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవగా, ఇది వచ్చేసరికి 24,375. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ ఒక 5 పాయింట్లు మాత్రమే పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఫ్యూచర్ ప్రైస్ని మనం కనుక కంపేర్ చేసుకుంటే ఓ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. పెరిగిన ఒక 10-20 పాయింట్లు 30 పాయింట్లు, తగ్గిన ఒక 10-20 30 పాయింట్లు మాత్రమే ఉంటుందన్నమాట. అంత అగ్రెసివ్ డిఫరెన్స్ అయితే ఉండదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. నిఫ్టీ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ ఏంటంటే స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ స్టాకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.